హైదరాబాద్ నగరంలోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేఎస్ఆర్ అనే బట్టల దుకాణంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే షాపింగ్ కాంప్లెక్స్ మొత్తానికి కూడా అవి వ్యాపించాయి. దీంతో కాంప్లెక్స్లోని రెండో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో కాంప్లెక్స్లో ఉన్న ఇతర దుకాణాలకు కూడా మంటలు అంటుకునే ప్రమాదం కనిపిస్తుంది. ఇక సమాచారం అందిన వెంటనే అటు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు, అటు ట్రాఫిక్కి సంబంధించినటువంటి అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 8 నుంచి 10 ఫైర్ ఇంజన్లు అక్కడికి వెళ్ళి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అవునండి, మా వల్ల ఏమీ లేదు, మా దాంట్లో ఏం పొగలేదు. మా వాళ్ళు స్టాఫ్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆస్తి నష్టమైందా మీకు అనేసి అడిగిండ్రు. ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ వాళ్ళది పేలిపోతే మాకే మంటలు వచ్చినాయి. అప్పుడే కంప్లైంట్ ఇచ్చినాము. మాది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఫస్ట్ సెకండ్ మాదే. హెల్మెట్ షాప్, హెల్మెట్ బజార్ మొత్తం మాదేనండి. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అందులో ఏమీ లేకుండా పోయింది. ఏమీ అసలు అక్కడ ఏముందో అర్థం కావట్లేదు. ఏ ఓనర్ అండి? షాప్ ఓనర్ మేమే అండి. అక్కడ హర్ష మిల్స్ వాళ్ళు బ్యాక్ సైడ్. ఏమో వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదండి. ఇప్పటికైతే రాలేదు. కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము. కంప్లైంట్ తీసుకుంటారా లేదా ఇప్పుడు ఏం తెలియదండి. మా బ్రదరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా అసలు తీసుకోలేదండి. 12 కండి, 12:45 మధ్యలో జరిగింది. సో దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు గతంలో కూడా సేమ్ ఇష్యూస్ అండి. అర్సమెస్ వల్ల బ్యాక్ సైడ్ అయితే వాళ్ళది ఎగ్జాస్టర్ ఉంటుందో అది మా డైరెక్ట్ షాప్లోకి పెట్టారు. సో గతంలో కూడా SNRPSలో కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగింది. మా బ్రదర్ ఇలా వర్క్ చేస్తారు, మా సిస్టర్ అదే ఓనర్గా ఉంటుంది. ఓనర్ కమ్ ఎంప్లాయీ లెక్కన వర్క్ చేస్తారు. మా సిస్టర్ ఉండే, ఎంప్లాయీస్ కూడా ఉండే, ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉండే. 3 ఆడవాళ్ళు, 5 మంది బాయ్స్ ఉండే. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న ఫైర్ రెస్ట్రిక్షన్స్ తోటి ఆపడము ట్రై చేశారు. సో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండే. సో వాళ్ళు ఎంతసేపు అని తలనాడతారు, అది ఇంత ఎక్కువ అయిపోయే సమక్షంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోతారన్న భయానికి వాళ్ళు కిందికి రావడం జరిగింది. సో వాళ్ళు అక్కడనే ఉండి వాళ్ళు సస్టైన్ అంటే ఈరోజు వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకి దక్కుండకపోతున్నాయి. ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళు నష్టమయ్యి దాదాపు 20 సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి పోగేసుకొని ఇంత ఏళ్ళకి ఇంత దూరం ట్రావెల్ చేసి ఈరోజు కంప్లీట్ గ్రౌండ్ ఫాల్ అయిపోయి ఎటువంటి సాయం లేకుండా వాళ్ళకి ఓన్ స్టాండ్ ఉండడం. సో ఇంతకుముందుకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పినాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వల్ల కరెంట్ ఫ్లక్చువేట్ అవుతుండే. ఫ్లక్చువేట్ అయినప్పుడు మీటర్లో మాకు ఆ మీటర్ సిచ్యువేషన్స్లో మాకు అప్ అండ్ డౌన్ అవుతుండే. సో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కూడా నోటీస్లో ఉంది. ఇప్పుడు మనకు క్లారిటీ మీకున్న ఇప్పటి వరకు అంచనా ప్రకారము షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే హర్ష మెస్లో ఉన్న పొగ కారణమా? హర్ష మెస్ వాళ్ళ త్రూగా కూడా షార్ట్ సర్క్యూట్ కూడా అయింది. మాన్యువల్గా ఇప్పుడు హర్ష మెస్ వాళ్ళ ఎగ్జాస్ట్ ఏది ఉందో వాళ్ళు కంప్లీట్గా మీరు చూడొచ్చు, అక్కడ నుంచి విజువల్ తీసుకోవచ్చు. అది మా షాప్లకే ఉంది. సో దానివల్ల ఆ పొగ ఇళ్ళకి రావడం వల్ల ఆ వేడికి దీనివల్ల ఇదైతే కరెంట్ ఫ్లక్చువేట్ అవ్వడం, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ లో కరెంట్ వల్ల, హై కరెంట్ వల్ల వైర్స్ కూడా కంప్లీట్ అప్పుడే మారుతుంది. ఈ పొగ మ్యాచ్ అయ్యి కంప్లీట్ ఫైర్ ఎగ్జిస్ట్ అక్క దగ్గర ఉండే తన చేతితో ఒక లేడీగా తన మేనేజ్ చేసింది. అప్పటికి ఎంప్లాయీస్ని కాపాడుకోవాలా, తన షాప్ని కాపాడుకోవాలా తెలియని సిచ్యువేషన్లో ఒక 20 minutes తను పోరాడింది లోపల. దానివల్ల తను కాని సిచ్యువేషన్లో ఎంప్లాయీస్ అందరిని తీసుకొని కిందికి రావడం జరగడంలో ఇది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈరోజు దాదాపు 2 CR దాకా వాళ్ళ ఆస్తి నష్టం అయ్యింది. అది ప్రభుత్వం దగ్గర. టాయ్స్ హెల్మెట్ షాప్ ఏమో ఫస్ట్ ఫ్లోరు, పైన సెకండ్ ఫ్లోర్లో టాయ్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్, మొత్తం 8 ఎంప్లాయీస్. పైన కింద వీళ్ళే ఫ్లక్చువేట్ అవుతారు. కస్టమర్ వల్ల కిందికి పోవచ్చు, పైకి రావచ్చు. ఏ కస్టమర్ ఎట్ రెస్పాండ్ కాదు ఇప్పటిదాకా ఎవరు కూడా. ఇంతకుముందు గతంలో కూడా SNRPSలో కూడా కంప్లైంట్ చేశారు. హర్షమెస్ కోసము ఇట్లా వాళ్ళ ఎగ్జాస్ట్ మా షాప్లోకి ఉంది, వాళ్ళది ఇట్లా ట్రబుల్ అవుతుందని కూడా పెట్టారు. సో ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు. అడిగిండు, మా తమ్ముడే అడిగిండు. వాళ్ళకి అడిగితే కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు అసలు. లాస్ట్ టైం కూడా ఇట్లనే అడిగితే వాళ్ళు ఏమన్నారు, చేపిస్తా అని చెప్పారు. మీరు ఒక 1 month బ్యాక్ కూడా చూసుకుంటే ఫైర్ ఇంజన్ కూడా వచ్చినాయి. అంతా వాళ్ళ ఏదైతే ఎగ్జిట్ ఫ్యాన్లకి వెళ్ళి పొగ మొత్తము మా షాప్లో నుంచి బయటికి వస్తుంటే మా షాప్లో ఏమైనా కాలిపోయిందా అని చెప్పేసి అని పబ్లిక్ మొత్తం జమ అయితే అప్పటిదాకా మాకు తెలియదు. మేము పైన మాకు ఎవరైనా చెప్పకపోతే పైన మా పరిస్థితులు ఏం కావాలి ఈరోజు, మేము అందులో తలగబడిపోతే మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పని మేము అడుగుతున్నాం. కనీసం ఇంత కూడా మేనేజ్ లేకుండా ఆయన ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. కనీసం వచ్చి
ఓనర్కి మా సార్ ఎన్నిసార్లు కూడా ఫోన్ చేస్తే కూడా ఆయన వచ్చి పైన కూడా వచ్చి ఒక్కసారి చూసి క్లైమేట్ ఎట్లుంది, పరిస్థితి ఎట్లుంది అని చెప్పని కూడా ఏం అడగలేడు. సో ఈరోజు ఈ కారణం కావడానికి మేము మెయిన్గా ఆయననే ప్రశ్నిస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే హర్ష మెస్ లో కూడా ఈ మంటలు అనేది వ్యాపించడం, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫైర్ అనేది వెనక్కి వ్యాపించడం జరిగింది. హర్ష మెస్ వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా మొత్తం అక్కడి నుంచే మనకి పొగలు ఫైరింగ్ వచ్చినప్పుడు అక్కడ నుంచే మనకి పొగలు అవి వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది మేడం, వాళ్ళు ఎంత మటుకు వాళ్ళు చూసుకున్నారో అంత మటుకు చూసుకుంటున్నారు. ఇప్పుడు మా దానికి ఇట్లా కారణం కావడానికి మొత్తం వాళ్ళే అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్ననైతే మేము కంప్లీట్గా మొత్తం వైరింగ్ అయితే మేము చేపించినాం. మొన్నటి వరకు కూడా ఒక 2 lakhs అయింది మొత్తం వైరింగ్ చేపించడానికి. అయితే పైనకైతే ఇప్పుడు కరెంట్ లేదు. రీసెంట్గా మేము కరెంట్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసినాము, చేసినాము. వాళ్ళకి సబ్మిట్ కూడా ఎట్లాంటి రెస్పాన్స్ అయితే లేదు మేడం ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అంటే ఫస్ట్ మంటలు ఏ ఫ్లోర్ లో వ్యాపించడం జరిగింది? ఫస్ట్ కిందే ఏం లేదు మేడం. రీసెంట్గా మేము ఎన్ని షాపులకి మంటలు వ్యాపించాయి? మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 13-14 షాప్స్ ఉంటాయి. హెల్మెట్ కూడా మనం పెడతాం మేడం. మనకు అదొక ఉంది మేడం, గుర్తింపు తోటి మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఈ కాంప్లెక్స్ కి వెళ్తున్నారు అంటే హెల్మెట్ బజార్ అనే షాప్. ఈ హెల్మెట్ బజార్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇట్లా అవ్వడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోల్ ఉందో ఆ ఎలక్ట్రికల్ పోల్ నుంచి అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి హర్షించిన వేళ అతను స్పందించలేదు. 3వ ఫ్లోర్ లో కూడా పూర్తిగా కానీ వస్త్ర దుకాణంలో ఉన్న వస్త్రాలు కోట్ల వరకు నష్టం కూడా ఏర్పడింది. వాళ్ళు ఎంతో బాధకి గురవుతూ మనం చూసుకుంటే కనుక ఇక్కడ హెల్మెట్లు ముఖ్యంగా 1000 దాకా ఉంటుంది. అయితే మొత్తం వేసాము మేము 8 మంది ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారని చెప్పి మన ఇక్కడ చాలా భారీగా లోపల అదుపు చేసే ప్రయత్నం, అంటే ఏదైతే పొగ హర్షం జరిగిందో అయితే చూసుకుంటే కనుక ఇది మంటలను అదుపు చేయడం వాళ్ళ వల్ల కాకపోవడం ఆస్తి నష్టం అయితే జరిగిందని అయితే మనకు